రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సుప్రసిద్ధ శైవ క్షేత్రాల్లో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. భక్తులు పరమశివుడికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహిస్తున్నారు. ఆదివారం నుంచే దేవాలయాల్లో భక్తజనం బారులు తీరారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు. ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు రమణీయంగా సాగుతున్నాయి. నేటి కీలక ఘట్టమైన శ్రీ బ్రహ్మరంభ సమేత మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవానికి పట్టు వస్త్రాలను మంత్రి రామచంద్రయ్య, ఏరాసు ప్రతాపరెడ్డి సమర్పించారు. ముందుగా ఆలయ రాజగోపురం వద్ద స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు అర్చకులు, వేద పండితులు శాస్త్రోక్తంగా పూజాహారతులిచ్చారు. ఆ తర్వాత మంత్రి రామచంద్రయ్య వేద పఠనం, మంగళ వాయిద్యాల నడుమ ఆలయంలోకి ప్రవేశించి స్వామి అమ్మవార్లకు శాస్త్రోక్తంగా పట్టు వస్త్రాలను సమర్పించారు. స్వామివారికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించే భాగ్యం దేవుడు నాకు ఇచ్చాడు. కాబట్టి చాలా ఆనందంగా ఉంది. శివరాత్రి పర్వదినాన శ్రీశైల బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామికి వస్త్రాలు సమర్పించడానికి ఇది ఇన్నిసార్లు మాకు అవకాశం రావడం నిజంగా నా జన్మ ధన్యమైంది అనుకుంటున్నాను. కరీంనగర్ జిల్లా వేములవాడలో శివరాత్రి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రాజరాజేశ్వర స్వామిని దర్శించుకోవడానికి తెలంగాణ జిల్లాలతో పాటు మహారాష్ట్ర నుంచి భారీ ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. ఆదివారం రాత్రి వరకు దాదాపు 1,00,000 మంది భక్తులు రాజన్న సన్నిధికి చేరుకున్నారు. అధికారులు నిత్య పూజలు రద్దు చేసి నిరంతరం లఘు దర్శనాన్ని కొనసాగిస్తున్నారు. భక్తులు సేద తీరేందుకు తాత్కాలిక పందిళ్లను ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భక్తులకు అన్ని విధాల వసతులు ఏర్పాటు చేయడం జరిగింది. మేము 3 నుంచి 4 లక్షల భక్తులు వస్తే ధీటుగా వాటికి ఎదుర్కొని సమస్యలను పరిష్కరించి ఎలాంటి పరిష్కారం ఉత్పన్నం కాకుండానే ప్రయత్నం చేస్తాం. ఉదయం 6 గంటల నుంచి దర్శనం ప్రారంభమైంది. సాయంత్రం 6 నుంచి మహాలింగార్చన నిర్వహిస్తారు. రాత్రి 11 గంటలకు ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. అనంతరం లింగోద్భవ కాలంలో స్వామివారికి రుద్రాభిషేకం జరుపుతారు. పెండాల్స్ వచ్చిన వాళ్ళు రెస్ట్ తీసుకుంటాం కోసం దాదాపు 1,45,000 స్క్వేర్ ఫీటు పెండాల్స్ చుట్టుపక్కల అన్ని చోట్ల నది దగ్గర, జగిత్యాల రోడ్లో అన్ని కూడా వేయడం జరిగింది. దక్షిణ కైలాసం శ్రీకాళహస్తి శివభక్తులతో కిటకిటలాడుతోంది. శివరాత్రి సందర్భంగా ఏర్పాటు చేసిన విద్యుత్ దీప అలంకరణలతో ఆలయ పరిసరాలు శోభాయమానమయ్యాయి. శివనామ స్మరణలు మారుమ్రోగుతున్నాయి. ఉదయం ఇంద్ర విమానం చప్రంపై ఆది దంపతులు ఊరేగుతారు. సాయంత్రం నంది, సింహ వాహనాల ఊరేగింపు జరుగుతుంది. అర్ధరాత్రి లింగోద్భవం జరగనుంది. ఆదివారం రాష్ట్ర భూగర్భ వనరుల గనుల శాఖ మంత్రి గల్లా అరుణకుమారి, ఆది దంపతులైన సర్వేశ్వరుడు, జ్ఞాన ప్రసన్నాంబలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలను సమర్పించారు. అమాత్యులు సమర్పించిన వస్త్రాలను స్వామి అమ్మవార్లకు అలంకరించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో వెలసిన సోమేశ్వరాలయంలో కూడా శివరాత్రి ముందు రోజు నుంచే భక్తులు పోటెత్తారు. భారీ క్యూలైన్లతో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పోటీపడ్డారు. విద్యుత్ దీపాలంకరణతో దేవాలయాలు కళకళలాడాయి.